సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 428వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య మరొక భేదాన్ని మేము దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మామూలుగా మనము ధార్మిక జగత్తులోను ఆధ్యాత్మిక జగత్తులోను యాత్ర అన్న పదం వస్తుందండి. యాత్ర అంటారు, యాత్రలు అంటారు. దీన్ని తీర్థయాత్రలు అంటారు. భౌతిక జగత్తులో తీర్థయాత్రలు అంటే ఫిజికల్ గా మనం వెళుతున్నాం. ఎక్కడికైనా మీరు మానసరోవరం అనండి, అమర్నాథ్ యాత్ర అనండి, వైష్ణవి దేవి అనండి, తిరుపతి మన భద్రాచలము, శ్రీశైలము, ఇవన్నీ కూడా తీర్థయాత్రలు అంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఈ యాత్ర అనే పదాన్ని తీర్థయాత్రలు అనకుండా స్మృతి యాత్ర అంటారు. అర్థమైందండి? భగవంతుణ్ణి స్మృతి చేయటము, స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేయమని ఇది భగవద్గీతలో మనకు ఆదేశిస్తుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు? రాజయోగం అంటేనే మన్మనాభవ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. అదే ఎటువంటి భక్తుడు నాకు చాలా ప్రియంగా ఉంటాడు అన్న దాంట్లో 12వ అధ్యాయంలో ఆఖరి 8 శ్లోకాలు పరిశీలించండి. ఈ విధంగా చేసినట్లయితే భక్తి మీరు నాకు చాలా సులభంగా, నేను మీకు దొరుకుతాను, మీరు నాకు అత్యంత ప్రియులు అని చెప్తాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఈ 2 యాత్రలలో ఉన్నటువంటి ముఖ్యమైన భేదం ఏంటంటే, ఇక్కడ భౌతికంగా ఫిజికల్ బాడీని మూవ్ చేస్తాం, భౌతికంగా ఈ శరీరాన్ని తీసుకొని వెళతాం. రకరకాల తీర్థయాత్రలు మొత్తం అంత భారతదేశంలో అనేక తీర్థయాత్రలు ఉన్నాయి. అర్థమైందండి? దక్షిణ భారతం, ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు భారతం అన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ తీర్థయాత్ర తీసుకుని వెళ్ళేటువంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మీ దగ్గర ధనాన్ని ఆ విధంగా తీసుకుని పలానా 15 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 2 నెలలు, 3 నెలలు తిప్పుతారు. మొత్తం అంతా ప్రదేశాలన్నీ కూడా తిప్పుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తీర్థయాత్రలో ఆ యాత్రలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మనం అలసట ఫీల్ అవుతాం. అర్థమైందండి? చాలా ప్రదేశాలు తిరిగాము, చాలా ధనము ఖర్చు పెట్టాము, ఎంతో ఫిజికల్ గా మనం అలసిపోయాము. ఇప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అదే ఎందుకంటే అర్థమైందండి, అక్కడ ఫిజికల్ గా బాడీని మూవ్ చేసాము, మనస్సుతో ఎటువంటి సంబంధము లేదు. ఫిజికల్ గా మనం వెళ్ళి దర్శనం అంటాం, దర్శనం చేసుకున్నాం. మనం నమ్ముకున్నటువంటి భగవంతుడు అనేటువంటి విధానంలో ఒక దేవతా స్వరూపాన్ని కానీ ఎవరినైనా కానివ్వండి, ఒక విగ్రహాన్ని మనం దర్శనం చేసుకున్నాం భగవంతుడిని భావిస్తూ. దానిలో తప్పు లేదండి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, అక్కడ అన్ని రోజులు తీర్థయాత్రలు అంత సమయాన్ని, శక్తులని, ధనాన్ని ఖర్చు పెట్టుకొని కూడా రిటర్న్ లో వచ్చేటప్పుడు శక్తిశాలిగా రాలేదు. పూర్తిగా పరిపూర్ణంగా బలము, ఆంతరికంగా బలాన్ని తెచ్చుకుని రాలేదు. అలసిపోయాము, కొంచెం రెస్ట్ అవసరం అండి అంటాం. ఇప్పుడే వెళ్ళొచ్చామండి, 15 రోజులు తీర్థయాత్రకు వెళ్ళొచ్చామంటాం. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జగత్తులో మనసుని పరమాత్మతో కనెక్ట్ చేస్తాం. అర్థమైందండి? మన ఆత్మని పరమాత్మతో మనసు, బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తాం. ఇక్కడ మన పరమాత్మ నుండి శక్తులు, గుణాలు మనకి కంటిన్యూస్ గా ప్రవహిస్తూ ఉంటాయి. దీన్ని రాజయోగం అని అన్నాడు. ఈ రాజయోగం అనేది ఏదో ఒక వారం రోజులు తీర్థయాత్రలాగా కాదు, అనునిత్యము చేసేటువంటిది. సదా, సతతము, నిత్యము అన్నాడు గీతలో. సుమారు 26 శ్లోకాల్లో ఈ పదాలు ఉంటాయి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అంటాడు. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నీవు నిత్యము నీవు నా చింతన చేయమంటాడు. అనన్య చేతాః సతతం, ఇందాక చెప్పిన శ్లోకం 9వ అధ్యాయంలో 22వ శ్లోకం అండి. ఇప్పుడు ఇంకో తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అక్కడ సతతయుక్తానాం అంటాడు. అర్థమైందండి? అర్థమైంది? సతతము, నిరంతరము నన్ను స్మృతి చెయ్యండి. ఇది మనసు ద్వారా మీ బంధువుల్ని, మిత్రుల్ని ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటారో
అమెరికాలో ఉన్నాడండి మా అబ్బాయి, అమెరికాలో ఉన్నాయి మా అమ్మాయి అల్లుడు ఉన్నారు, అక్కడ పలానా దేశంలో ఉన్నారు, పలానా బెంగళూరులో ఉన్నారు. అదే ఇలాగ మన మనసు ద్వారా జ్ఞాపకం చేసుకుంటామో, మనసులో మీ యొక్క భౌతిక బంధువులు, చుట్టాలు, పక్కాలు, మిత్రులు అందరితో పాటుగా నాకు కూడా కొంచెం స్థానం ఇవ్వండి అంటున్నాడు మన్మనాభవ. దీనితో ఏం చేస్తున్నాడు భగవంతుడు? మన శక్తిశాలిగా మన మనసుని గట్టిపరుస్తున్నాడు. సో ఇక్కడ నిరంతరము మనం యోగం చేస్తున్నా, ఆ స్మృతి యాత్రలో ఉన్నప్పుడు నిరంతరము ఉన్నా కూడా మనకేంటి అలసట అనేది లేదండి. ఇంకా అలసట పోతుంది, శక్తులు, గుణాలు మనలో నిండుతాయి, సంస్కారాలు చాలా సకారాత్మకంగా పరివర్తన చెందుతాయి. అప్పుడు మనం చాలా ఆంతరికంగా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఎన్నో పనులు చేయడానికి, ఎఫిషియెంట్ గా చేయడానికి మనకు ఆ విధంగా మన యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి తయారవుతుంది. అర్థమైందండి? సో ఆధ్యాత్మికత, ధార్మికత ఈ రెండింటి మధ్య యాత్రలు అన్న ఒక విషయాన్ని మనం చర్చించుకున్నామండి. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మనసు ద్వారా చర్చిస్తామంటే ఆత్మని పరమాత్మ మీద సంలగ్నం చేస్తున్నామంటే ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. ఈ స్మృతి చేసామంటే దానిలో కొద్దిసేపు చేసినా కూడా దాని నుండి వచ్చేటువంటి ఫలితము మనకి చాలా కాలము పనికొస్తుంది. అర్థం చేసుకోండి, భగవంతుడితో కొంచెం సేపు మనం గడిపినా కూడా మనకి భగవంతుడు శక్తినిస్తాడు. సో ఇది ధార్మిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తులోని ముఖ్యమైనటువంటి అంతరం అండి. మరొక అంతరాన్ని మనము ఆ తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ చర్చించుకుందాం. ఇప్పుడు యక్ష ప్రశ్నల్లోకి వద్దాం. రెండో అంశం, మనం 3 అంశాలు చర్చించుకుంటున్నాం. రెండో అంశంలో యక్ష ప్రశ్నల్లో 70వ ప్రశ్న మనము చర్చించుకున్నాము. ఇప్పుడు 71వ ప్రశ్న ఏమిటండి? 71వ ప్రశ్న కిం వర్జ్యం అన్నాడు. దేనిని విడిచిపెట్టాలి? వర్జ్యం అంటే విడిచిపెట్టాలి. ఏది విసర్జించాలి? వర్జించాలి అంటే ఏది విడిచేయాలి? అర్థమైందండి? దానికి యుధిష్ఠిరుడు స్పష్టమైన సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? మీరు ఊహించుకోండి, ఊహించుకోలేరు. అర్థమైందండి? అహంకార వర్జ్య. దేహాభిమానం, అహంకారం, నేను చాలా గొప్పవాడిని, ఇది ఎందుకు పనికిరానటువంటి వికారం అంటున్నాడు. అర్థమైందండి? అహంకారం అంటే 100% దేహాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే బాడీ రెస్పెక్ట్ కింద అర్థం చేసుకొని నేను గొప్పవాడిని, నేను చేసిన పదవి గొప్పది, నా చదువులు గొప్పవి, నా యొక్క ఫ్యామిలీ గొప్పది. అర్థమైందండి? నాకు ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయి, నా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, సమాజంలో ఒక వ్యక్తిగా నన్ను గుర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అందుకని భగవంతుడు అంటే దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఆత్మజ్ఞానం కానీ తెలుసుకున్నట్లయితే కాలచక్రం మొత్తం పనికొస్తోంది, అవినాశీ తత్వం మీకు బోధపడుతుంది అంటాడు. ఒక్కసారి చూడండి ఏమన్నాడు, ఒక్కసారి చర్చించుకుందాం మనం. యుధిష్ఠిరుని సమాధానము అహంకార వర్జ్య. అహంకారమే వర్జించవలసినది. దుర్గుణాలు, పాపవృత్తులు, అధర్మ మార్గము ఇవన్నీ విడిచేయవలసినవి. ఈ ప్రశ్నకు యుధిష్ఠిరుడు ఇచ్చిన భావార్థ సమాధానం ప్రకారం మనిషిని పతనానికి నడిపించేది బాహ్య విషయాలు కాదు, నేనే కర్త, నేనే గొప్ప అన్న అహంకారమే. అహం సాకారం అనమాట. అహంకారం, కారం అంటే సాకారం. నేను శరీరం, నేను దేహము, నా ఒంట్లో బాగోలేదు అంటే ఏంటి? నేనెవరు నిన్న సంగతి మనకి దానికి సమాధానం తెలుసుకోవాల్సి అక్కర్లేదు అసలు. నేను దేహం అనుకుని జీవించేయటమే మనకు ప్రధానంగా. మనకేమవుతుందంటే ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఇంద్రియ సుఖాలకి బానిసగైపోయి అదే జీవిత పరమార్థం అనుకుని ఆ విధంగా జీవించేస్తుంది. అందుకనే గీతలో కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు, నిరాకారుడైన పరంపిత పరమాత్మతో సంబంధాన్ని జోడించుకొని ఈ విషయ వికారాల ఊబి నుండి బయటపడతారు అని చెప్తాడు. సో మనిషి నిజంగా విడిచేయవలసింది బాహ్య వస్తువులు కాదు, అంతర్గత మలిన భావాలే. సాంప్రదాయ ధార్మిక వివరణ ఏమొచ్చాడు? యక్ష యుధిష్ఠిరుల సంవాదం మహాభారతంలో మానవ జీవన తత్వానికి మౌలిక బోధాన్నిచ్చాడు. కిం వర్జ్యం అనే ప్రశ్నకు లోతైన అర్థము వర్జించవలసినవి మనిషిని పతనానికి నడిపించేది బాహ్య విషయాలు కాదు, నేనే కర్త, నేనే గొప్ప అనే అహంకారమే. అదే నిజంగా వలసినది అని యుధిష్ఠిరుడు సమాధానము. అహంకారం అంటే అహంభావము, కామము, అధర్మాత్మక కోరికలు. కామము అంటే రెండో చెప్పాను కదా, ఒకటి లైంగిక వాంఛ మరియు ఇంద్రియ సుఖాల కొరకు
మన మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు, ఆ యొక్క సుఖ సాధనాలని పోగు చేసుకోవడానికి దానికి డబ్బు అవసరం కాబట్టి ధనం మీద పడడం. కామము, క్రోధము, లోభము, మోహము, అసూయ, అసత్యము, హింసావృత్తి ఇవే ఆత్మ పతనానికి ద్వారాలు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయండి? దుర్గుణాలను విడిచిన వాడే ధర్మములో స్థిరపడతాడు. ధర్మము అధర్మము రెండు కూడా ఉండదండి. మీరు అధర్మము కావాలంటే అధర్మము నడుస్తారు, ధర్మము కావాలి అంటే ధర్మ మార్గాన్ని నడుస్తుంటే మెల్లిగా అధర్మాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. రెండు ఉండవు. గీత ప్రకారంగా మనం చూసినట్లయితే చాలా శ్లోకాలు చెప్పాడు. 16, 18లో అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మ పరదేహేషు ప్రద్విషంతు అభ్యసూయక అనే నేను ఒక మానవ శరీరాన్ని అధిరోహించి చక్కటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మీ జీవితాన్ని ఉద్ధరించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తుంటే మీరు అహంకారం దీనితో ఏం చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. ఇదేంటి భగవంతుడు ఏంటి రావడం ఏమిటి, భగవంతుడు వస్తాడు ఎక్కడైనా, ఇది ఎక్కడండి, పలానా సంస్థ వాళ్ళు ఒకరే చెప్తున్నారు ఏంటిది. అందుకనే గీతకు దాని సమాధానం ఏం చెప్పాడు? అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక ద్వేషభావంతో మీరు అభ్యంతరం చెప్పి మాకు అవసరం లేదండి, ఈ భగవంతుడు అవసరం లేదు, మాకు మా జీవితమే పర్ఫెక్టు, మేము నమ్ముకున్న దేవుడే భగవంతుడు, మేము ఇంకా ఇవన్నీ వినవలసిన పని లేదు అంటే వీళ్ళు ఎక్కడొస్తున్నారు? 7వ అధ్యాయంలో 3వ శ్లోకములో 3 రకాల మనుషులని చెప్పాడు కదా. కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు, మాం వేత్తి తత్వతః, తత్వమాధారంగా. ఈ తెలుసుకున్న వాళ్ళలోకి రారు, తెలుసుకోనటువంటి పెద్ద సర్కిల్లో అందులోకి వస్తారు. అర్థమైంది? అందుకని భగవంతుడు చెప్పిన మాటలే శిరోధార్యం అన్నమాట. ఎందుకంటే విషయ వికారాల్లో చక్కగా 2వ అధ్యాయం 62, 63 మనం ఎప్పటికీ చెప్పుకుంటుంటాం. జాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే. దాన్ని ఎన్నిసార్లు చెప్పాను ఇది పంచ వికారాల వలయములో మానవుడు చిక్కుకొని తన జీవితాన్ని సమూలంగా నాశనము చేసుకుంటున్నాడు. కామము, క్రోధము, లోభము ఇది నరకానికి ద్వారాలు అని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకము, 3వ అధ్యాయంలోని 37, 38, 39, 40, 41 ఇవన్నీ కూడానండి ఈ కామము, క్రోధము, లోభము వీటి వల్ల ముఖ్యంగా కామ వికారం గురించి చెప్తూ లైంగిక వాంఛ మనిషిని పతనావస్థకు తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు దాన్ని తక్షణమే విడిచిపెట్టాలి. కామయేష క్రోధయేష ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అక్కడ అహంకారం అన్నాడు కదా, అంటే అహంకారం అంటే దేహాభిమానము, దేహాభిమానం నుండి వికారాలు. ఎప్పుడైతే అహంకారాన్ని విడిచిపెడతారో దేహాభిమానం పోతుంది. దేహాభిమానం పోతే ఈ పంచవికారాల వలయంలోంచి బయటపడతారు. అప్పుడు మీ జీవితం ఆత్మపరంగా వెళుతుంది, ఆధ్యాత్మికంగా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అదనమాట కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరినం అంటాడు. ఈ యొక్క ప్రపంచములో విద్యేన తెలుసుకోండి, ఏనా బిడ్డల్లారా తెలుసుకోండి, ఇహ ఈ లోకములో ఈ కామము క్రోధము ఏమంటాడు? పరమ శత్రువులు అంటాడు. వైరి అంటే ఏంటి? శత్రువులు. అందుకని విడిచిపెట్టండి అంటాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆధ్యాత్మిక దృష్టిలో వర్జ్యం అంటే ఏమి విడిచేయాలి? దేహాభిమాన భావము, నేనే కర్త అనే అహంకారము, వికారము ఆధారిత జీవితము, పాత సంస్కారాల ఆధిపత్యము, మాయా ప్రభావానికి లొంగడము, ఇవన్నీ విడిచిపెట్టాలి. ఆఖరి మహావాక్యాలు 2 వాక్యాలు ఏమి స్వీకరించాలి? ఆత్మాభిమాన స్థితి, పరమాత్మ స్మృతి, పవిత్రత, వినయము, సత్యము, శాంతి, ప్రేమ. వర్జ్యము అనేది త్యాగము కాదు, అది ఆత్మ విముక్తి మార్గము. ఆత్మ యొక్క జ్ఞానం ద్వారా ఆత్మలో ఉన్న చెడు సంస్కారాలు మనకి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం ఏమవుతాయని శుద్ధి కాబడతాయన్నమాట. అందుకని వర్జ్యం అంటే దేహాభిమానాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ సారాంశం ఏంటంటే కిం వర్జ్యం అంటే అహంకారం వర్జ్యం, వికారాలే వర్జ్యం, దేహాభిమానమే వర్జ్యం. ఎందుకంటే ఆత్మ స్వచ్ఛమైనప్పుడు దైవ సంబంధము స్వయముగా స్థిరపడుతుంది. ఈ రోజున పరమాత్మతో మనం సంబంధాన్ని జోడించుకోలేకపోతున్న దానికి అసలైన కారణము దాన్ని మర్చిపోయి ఎవరో ఏదో చెప్పారు, ఫలానా ప్రవచనకారులు ఈ విధంగా చెప్పారు, ఇలా చెయ్యండి,
ఇది చేసుకోండి అంటున్నారు. కానీ ఆత్మని గుర్తించే పని గాని, ఆత్మ కుళ్ళిపోయిందన్న సత్యాన్ని గాని, ఆ కుళ్ళిని సవరించడానికి, దాన్ని పరివర్తన చేసుకోవడానికి వర్తమానములో భగవంతుడు రాజయోగం అనే ప్రక్రియని స్వయముగా బోధిస్తున్నాడన్న విషయాన్ని, ఇవన్నిటిని కూడా టోటల్ గా మనం విస్మరించుకుంటూ మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే కొద్దిమంది మాత్రమే ఈ సత్యాలని గుర్తించి భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మనము ఎక్కడికి వెళదామంటే గీతా శ్లోకాన్ని తీసుకుందాం. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి. భగవంతుడు జనన మరణ చక్రములోకి రాడు. బద్దలు కొట్టినట్లుగా స్పష్టం చేసినటువంటి శ్లోకం మీ ముందుంచబోతున్నాను. ఎందుకంటే భగవంతుడు దేహధారి అన్న భ్రమ నుండి బయటికి రావాలి. దేహధారులు భగవంతుడు కాదు. భలే వాళ్ళు 33 కోట్ల దేవీ దేవతలైనా అవనివ్వండి. అర్థమైందండి. భలే వాళ్ళు ధర్మస్థాపకులు, ధర్మాన్ని స్థాపన చేశారు. సన్యాసి ధర్మాన్ని పలానా వారు స్థాపన చేశారు, క్రైస్తవ ధర్మాన్ని పలానా వాడు స్థాపన చేశారు, ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశారు. అదేవిధంగా రకరకాల ధర్మస్థాపకులు వచ్చారు. వాళ్ళు ఎవరూ కూడా భగవంతుడు కాదు. దేహదారులు భగవంతుడు కాదు. ఒక జనరల్ ప్రిన్సిపల్ భగవద్గీతలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా ఆ విధంగా పూర్తి సాధికారతతో స్పష్టం చేయడం జరిగింది. ఎందువలనంటే దేహదారులకి ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానము లేదు. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానము లేదు. దేహదారులకు ఎప్పుడు కూడా ఆ ఒక్క జన్మ జ్ఞానం మాత్రమే ఉంటుంది. దేవతలు అంటే సత్య త్రేతాయుగాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు 3 కోట్ల మంది సత్యయుగము, తర్వాత 30 కోట్ల మంది త్రేతాయుగములో వాళ్ళు అక్కడ వస్తారు. అంటే వాళ్ళు ఏంటి? వాళ్ళు పర్మనెంట్ గా దేవీ దేవతలుగా ఉండరు. సత్య త్రేతాయుగాల నుండి శరీరాలను మార్చుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే ద్వాపర యుగంలో ఎంటర్ అవుతారో 20 జన్మల తర్వాత 8 జన్మలు సత్యయుగము, 12 జన్మలు త్రేతాయుగములో, 20 జన్మలు ఇప్పుడున్నటువంటి కలియుగం యొక్క అంతిమ జన్మ బ్రాహ్మణ జన్మతో కలుపుకుంటే 21 జన్మల తర్వాత వాళ్ళు దేవతలుగా అనబడరు. అదే దేవతలు వస్త్రాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే దేహదారులు తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు. ఆత్మ శరీరము. ఈ శరీరం మారుతూ ఉంటుంది. ఆత్మ అవినాశి. ఆత్మ అలాగే ఉంటుంది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. అర్థమైందండి. సో ఈ శరీరాలు మార్చుకుంటూ సత్య త్రేతాయుగాలు దాటిన వెంటనే రజో అంటాడు కదా, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ రజోలోకి ఎంటర్ అవుతారు. అదే ఆత్మలు శరీరాలు మార్చుకుంటూ అక్కడ వచ్చినటువంటి వాళ్ళ మనుషులు ఏమంటారు? వాళ్ళు దేవీ దేవతలు అనరు. వాళ్ళని కూడా ఏమంటారు? వాళ్ళని మనుషులు అంటారు. తర్వాత ఇప్పుడు ఈ కలియుగంలో మనుషులు కూడా అనరు. మనుషులు కూడా లేరు కదా, ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు మనుషులేనా అన్న విధంగా బిహేవ్ చేస్తున్నారు. అర్థమైందని పశువుల కన్నా ఒక నీతి నియమం ప్రకారంగా నడుస్తున్నాయి. మన పశువుల కంటే అధ్వాన్నంగా మనుషులు ఈ రోజున ఒక మనిషి సాటి మనిషిని మోసం చేస్తున్నాడు, సాటి మనిషికి దుఃఖం కలిగిస్తున్నాడు. సో ఈ విధంగా పతనావస్థకు వెళ్ళిపోయింది. అటువంటి వాళ్ళని గీతలో ఏమన్నాడండి? రాక్షసులు అన్నాడు, అసురులు అన్నాడు. ఆ దివ్య గుణాలు 26 గుణాలు, అవగుణాలేమో 60 గుణాలు. ఇవన్నీ కూడా అసురులు అంటే అక్కడెక్కడో, రాక్షసులు అంటే మీసాలు, కొర్ర మీసాలు, పళ్ళు అలా పెట్టుకుని మన సినిమాల్లో చూస్తాం రాక్షసులు. ఆ రాక్షసుల గురించి కాదు. వర్తమానంలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే విషయ వికారాల వలయంలో చిక్కుకొని అందరు మోసాలు, దగాలు, కుట్రలు, మర్డర్లు, లూటీలు, కల్తీలు ఇవన్నీ చేసి ప్రజానీకాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు అసురులు అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేహదారులు ఈ త్రిగుణాలలో వస్తూ ఉంటారు. సాత్వికంగా సత్య త్రేతాయుగము, రాజసికంగా ఉన్నప్పుడు వాళ్ళు ద్వాపర యుగము, తర్వాత తామసికంగా కలియుగము, తామసిక ప్రధానంగా 4వ స్టేజు, చివరి స్టేజు కలియుగం యొక్క అంతిమ సమయము. అంటే ప్రతి ఒక్కరిలో కూడా తామసిక ప్రధాన గుణాలతోనే జీవిస్తూ ఉన్నారు. అదే అద్భుతం అనుకుని జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం అంటే దేహ భ్రాంతిలో ఉన్నారు. అర్థమైందండి. ఇప్పుడు ఒక్కసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఈ శ్లోకం చాలా ఈజీగా అర్థమవుతుంది. 7వ అధ్యాయంలోని 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత
మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఇది శ్లోకం అండి. ఆఖరి రెండు పదాలు తీసుకోండి, అజం అవ్యయం. అజం అంటే జన్మరహితుడు, అవ్యయం అంటే మరణరహితుడు. అర్థమైందండి? అజం అంటే జన్మరహితుడు, అవ్యయం అంటే మరణరహితుడు. లోకో మాం అజం అవ్యయం. ఈ నేను జనన మరణ రహితుడు అన్న సంగతి గుర్తించలేకపోతున్నారంట. నా అహం ప్రకాశ సర్వస్య. గుర్తించిన వాళ్ళకి నేను కనబడతాను. గుర్తించిన వాళ్ళకి నేనేదో ఒక జ్యోతి స్వరూపంగా వచ్చి, ఒక ఆకాశంలో ఒక జ్యోతి కనపడి నేను వచ్చాను, నేను భగవంతుణ్ణి, నన్ను నమ్మండి, నా మార్గాన్ని నడవండి అని ఆ విధంగా నేను మాట్లాడను. నేను ఆ శరీరం లేకుండా నేను ఎలా మాట్లాడతాను? పరమాత్మ నాకు శరీరం కావాలి. పరమాత్మ అంటే ఆత్మస్వరూపంలో ఉన్నాను. అర్థమైందండి? అందుకనే 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను ఒక మానవ దేహాన్ని ఆధారం చేసుకుంటాను అన్నాడు. మానవ దేహం అన్నాడు, ఒక దేవతా స్వరూపాన్ని తీసుకుంటాను అనలేదండి. అక్కడ బుద్ధి నేత్రం తెరుచుకోండి, ఆ స్పష్టంగా అర్థమవుతుంది. అవజానంతి మాం మూఢ. మూఢ అంటే దేహాభిమానంలో కూరుకుపోయినవాడు. మానుషిం తనుం ఆశ్రితం. ఇది అండర్లైన్ చేసుకోండి, ఒక 1,00,000 సార్లు చదువుకోండి. మానుషిం తనుం ఆశ్రితం. ఏమిటి దీని అర్థం? మనిషి శరీరంలో వస్తానన్నాడు. ఎవరా మనిషి? ఎప్పుడొచ్చాడు? ఎక్కడొచ్చాడు? ఏం జరుగుతోంది? వచ్చి ఏం చెప్పాడు? ఏమిటి జ్ఞానం? ఏమిటి? అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ రాజయోగ శిక్షణా కేంద్రాలని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేటువంటి కేంద్రాలని భగవంతుడే స్థాపన చేశాడు. ఒక సాధారణ మనిషి శరీరాన్ని అధిరోహించి ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాడని అర్థమవుతుంది. చూసారా, ఒక్క పదములో అజం అవ్యయం. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. నా అహం ప్రకాశ సర్వస్య. నేను అందరికీ కనబడినండి. అక్కడ నా గురించి ఎటువంటి సిన్సియర్గా ఒక శ్రద్ధ లేకుండా, ఒక విశ్వాసం లేకుండా, ఒక దృఢ నిశ్చయం లేకుండా, భగవంతుడా నువ్వు కనబడితేనే నమ్ముతారు అంటే, నువ్వు నన్ను నమ్మక్కర్లేదురా నాయనా, నువ్వు ఈ విధంగా ఉన్నటువంటి స్థితిలో నేను నీకు కనబడను. నా అహం ప్రకాశ సర్వస్య. ఎందువల్ల కనబడను? యోగమాయా సమావృత. రెండో పంక్తి, యోగ మాయలో ఉన్నాను నేను, మీరు భోగమాయలో ఉన్నారు. యోగమాయ నా అంతటా నేను సృష్టించుకున్న ఒక యోగమాయలో ఉన్నాను. అర్థం? మీరు కూడా యోగమాయలోకి వస్తే నేను కనపడతాను. అంటే యోగం అనే ప్రక్రియ ద్వారా నన్ను మీకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. నన్ను అనుభూతి చేసే విధంగా మీ యొక్క స్థితిని తయారు చేస్తాను. ఎప్పుడు చేస్తాను? మీరు యోగములో ఫస్ట్ ప్రక్రియ ఏంటండి? నేను ఆత్మని. యోగం అంటే రెండని చెప్పాను కదా, ఆత్మ పరమాత్మకు కలయిక. ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను ఆత్మని అన్న సంగతి మీకు స్పష్టంగా అర్థం కావాలి. యోగమాయ సమావృత. ఆ విధంగా నేను యోగమాయతో కప్పబడి ఉన్నటువంటి నన్ను సాధారణ ప్రజలు, భగవంతుని పట్ల ఎటువంటి ఇష్టము లేనటువంటి వాళ్ళు, ఎటువంటి నిశ్చయము లేనటువంటి వాళ్ళు, కేవలం భగవంతుడు అనేది ఒక పేరుకి నోటి ద్వారా పలుకుతారు. కానీ ఎవరా భగవంతుడు, వారి యొక్క సత్యమైన పరిచయం ఏమిటి, వారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యం ఏమిటి, అసలు ఉన్నారా, ఉంటే ఎక్కడున్నాడు, ఇవన్నిటిని తెలుసుకోవడానికి మీరు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆ కొద్ది మంది ఏదైతే ఉందో అటువంటి స్థితిలోకి రావాలి. బుద్ధి నేత్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. నేను ఆత్మని తెలుసుకుంటే ఆత్మ నేత్రము ద్వారా పరమాత్మని కనెక్ట్ చేసుకోగలుగుతావు అంటున్నాడు కదా. 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఏం చెప్పింది? క్షేత్రజ్ఞయోరేవం అంతరము జ్ఞాన చక్షుష. జ్ఞాన నేత్రాన్ని తెరవండి బాబు అంటున్నాడు. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దధామితే చక్షు. అక్కడ దివ్య చక్షు అంటున్నాడు. ఈ 2 కళ ద్వారా మీరు నన్ను చూడలేరు అంటున్నాడు. ఎంత చక్కగా దివ్య చక్షు అన్నాడు, అక్కడ జ్ఞాన చక్షు అన్నాడు. ఈ 2 కళ ద్వారా చూడలేనంటున్నాడు. అయినప్పటికీ కూడా నేను ఈ 2 కళ్ళ ద్వారా కనబడితేనే నమ్ముతాను అంటే, నువ్వు నమ్మక్కర్లేదురా నాయనా, నువ్వు నన్ను తెలుసుకోలేవు, నా స్వర్గవారసత్వం నువ్వు పొందేటువంటి అర్హత నీకు లేదు అంటున్నాడు. నా అహం ప్రకాశ. అర్థమైందండి? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజాన. ఇక్కడ మూఢ అన్న పదం ఉంది కాబట్టి నేను చర్చిస్తున్నాను. మూఢ, అమూఢ, బుద్ధి, అబుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా. అటువంటి శ్లోకాలు మీకు తెలిస్తే కనీసం మీ బుద్ధి నేత్రం తెరుచుకుంటుందేమో. ఇప్పుడు నేను మూఢుడిగా ఉన్నానా?
బుద్ధినేత్రం తెరుచుకున్నానా అని సంగతి మీకు అర్థమవుతుంది అన్నటువంటి ఒక భావనతో చెప్తున్నానండి. ఇక్కడ ఏమంటున్నాడు, మూడులు తెలుసుకోలేరు, అందరూ తెలుసుకోలేరని చెప్పలే. అర్థమైందండి? మూఢోయం నా అభిజానాతి లోకో. ఏం అభిజానాతి అంట? లోకములో ఉన్నటువంటి మూడులు. మూఢోయం లోక అన్నాడు కదా. లోకములో అంటే ఈ ప్రపంచం, ఈ భూమండలంలో 850 కోట్ల మంది మనుషులలో ఎవరైతే దేహాభిమానంలో ఉన్నారో, నేను దేహం అంటూ జీవితం గడిపేస్తున్నారో, ఆత్మతత్వాన్ని, ఆ ఆత్మ అన్న పదం కేవలం ఎవరో చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా కానీ వాడుకుంటారో, పరమాత్మ అన్న శబ్దము శాస్త్రాల్లో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ కూడా ఒక ధర్మస్థాపకుడు, పరమాత్మ కూడా ఒక గురువు, గోసాయి, ఒక ఏమంటారు సాధువు, సన్యాసి, మహామండలేశ్వరుడు, జగద్గురులు, వీళ్ళు పీఠాధిపతులు, లేకపోతే ఒక 33 కోట్లలో ఒక దేవతా స్వరూపము, వీరినే పరమాత్మగా మీరు అనుకుంటున్నారో, వీళ్ళెవరూ కూడా నేను జనన మరణ చక్రంలోకి వస్తాను అని ఆ విధంగా భావించేటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. నాకు జననము లేదు, నాకు మరణము కూడా లేదు, ఎప్పటికీ ఉంటాను. ఇదనమాట మీనింగ్. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. అవ్యయం అంటే ఏంటి? అవినాశి. అవినాశి అంటే నాకు జననము లేదు, నాకు మరణము కూడా లేదు. ఇప్పుడు మీకు ఇంకో 2-3 శ్లోకాల యొక్క రిఫరెన్సెస్ మీకు ఇచ్చాననుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. యోగం అనే మాయ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ గీతలో 2వ అధ్యాయం 20వ శ్లోకం. ఆత్మనే జనన మరణానికి అతీతం అన్నప్పుడు పరమాత్మ రండి ఏం చెప్పుకున్నాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. మీ దగ్గర గీతా పుస్తకం ఉంటుంది. 2వ అధ్యాయం 20వ శ్లోకాన్ని పదే చదవండి. బుద్ధి నేత్రాన్ని తెరవండి, సత్యాన్ని గ్రహించండి. కేవలం భగవంతుడు పరమ సత్యము, భగవంతుని ఒప్పుకుంటాను అని భగవంతుడి మాటలు నాకు నచ్చటం లేదు అంటూ అసతోమా సద్గమయ, భగవంతుడా నన్ను సత్య మార్గంలో ఉన్నాను, నన్ను సత్య మార్గంలో పెట్టండి, ఈ విధంగా అనుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. ఇప్పటి వరకు జన్మలుగా అనుకుంటూ వచ్చారు, కానీ మనిషి పతనావస్థకు వెళ్తున్నాడు, కానీ దివ్యత్వంలోకి వెళ్ళటం లేదు. అర్థమైందన్న జాయతే మ్రియతే వా కదాచిత్. ఇప్పుడు ఆత్మకి జననము లేదు, మరణము లేదు. ఇక్కడ ఏమన్నాడు గీత 7వ అధ్యాయం 25వ శ్లోకంలో? పరమాత్మకి జననము లేదు, మరణము లేదు. అర్థమైందండి? తర్వాత ఈ 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఎందుకు రిఫరెన్సెస్ ఇస్తున్నా అంటే మీలో కాస్త నమ్మకం పెరుగుతుందేమోనని ఒక అనుకుంటున్న ఒక భావన అన్నమాట. ఇన్ని శ్లోకాల్లో ఇంత స్పష్టంగా ఉంటే కూడా నేను ఇంతవరకు ఎందుకు అర్థం చేసుకోలేదు? అజో అపి సన్నవ్యయ ఆత్మ, అజో అభిసన్ అవ్యయ ఆత్మ. ఏమన్నాడు? భూతానాం ఈశ్వరో అభిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇక్కడ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, అజో అంటే అజన్మ. అర్థమైందండి? తర్వాత ఇంకేమన్నాడు? భూతానాం ఈశ్వరో. భూతానం అంటే అంటే మీకు ఏం చెప్పాను? 850 కోట్ల మనుషులకి ఈశ్వరుణ్ణి, వారిని శాసించేవాడిని. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం తీసుకోండి, రాసుకోండి దయచేసి. జన్మ కర్మచమే దివ్యం అన్నాడు. నా జన్మ తల్లి గర్భం నుండి దేహదారులు జన్మ తీసుకున్నట్టుగా నేను తీసుకోనండి. జన్మ కర్మ దివ్యం అన్నాడు. నా యొక్క దివ్యం అది. ఏమన్నాడు? ఏవం యో వేతి తత్వత. తత్వం ఆధారంగా మీరు అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. మరి 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పాడు? అవజానంతిమా మూఢ. ఇక్కడ కూడా మూఢ అన్నాడు, అక్కడ మూఢ వచ్చింది. మూఢ అంటే 100% నేను దేహం అని ఆ విధంగా జీవితాన్ని గడిపేవాడు. ఏం తెలుసుకోలేడు? అవజానంతిమా మూఢ మానుషిం తను ఆశ్రితం పరంభావం అజానంత మమ భూత మహేశ్వరం. నేను సర్వాత్మల యొక్క ఆత్మని శాసించేవాడిని, శాసకుడిని. ఈశ్వరుడు అంటే శాసకుడు. అర్థమైందండి? అజోపిసన్నవ్యయాత్మ భూతానా ఈశ్వరో అపిసన్ అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సర్వాత్మలకి నేనే శాసకుడిని అంటున్నాడు. అదేవిధంగా 10వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్తుంది? యోమాం అజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. సరే, లోక మహేశ్వరం గుర్తుపెట్టుకోండి. యోమాం, మామంటే నేను, అజం జన్మరహితుణ్ణి,
అందుకని అనాది పురుషుణ్ణి. ఇంకొక శ్లోకము 13:32. 13:32 చాలా విచిత్ర. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ అంటాడు. చూసారా ఎంత కాంబినేషన్, ఎంత ఇదిగా ఎన్ని కోణాలలో మనకి తెలియజేస్తున్నాడు చూడండి. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. నేను కర్మ చెయ్యను, మీకులాగా ఈ ఇంద్రియ సుఖాల కోసం ప్రాకులాడను, ఈ విధంగా త్రిగుణాలలోకి నేను రాను, నేను అజం మరియు అవ్యయం అంటున్నాడు. సో ఒక ఆఖరి మహావాక్యం చెప్పేసి ముగిస్తానండి. నేను అందరికీ కనిపించను, దేహము భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను గుర్తించలేరు, ఆత్మ బుద్ధి యోగము ద్వారానే నా నిజ స్వరూపము తెలిసి వస్తుంది. ఇప్పుడు భాష్యకారులు ఈ 7వ అధ్యాయం 25వ శ్లోకంలో ఏమి రాశారో ఒక్కసారి గమనించి మనం ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమాప్తం. ఏం చెప్పాడు ఒకసారి గమనించండి. ఏమంటున్నారు ఇక్కడ? నా యోగమాయ చే కప్పబడిన నేను అందరికీ గోచరింపను కనుక అజ్ఞానులు అంటే నేను దేహం అనుకున్న వాళ్ళు అజ్ఞానులు. భగవద్గీతలో అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. అనగా నన్ను జనన మరణ చక్రములో ఆ జనన మరణములకు లోనగువానిగా తలంతులు. అర్థమైందండి. వాస్తవంగానే స్పష్టంగానే చెప్పడం జరిగింది. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకొస్తాను. అదేవిధంగా 72వ యక్ష ప్రశ్న, మరొక భేదాన్ని, ఆధ్యాత్మికము ధార్మిక మధ్య భేదాన్ని కూడా చర్చించుకుందాం. ఓకేనండి. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని సహేతుకంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.